కావ్య, రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం తినడం కోసం అని చెప్పి అందరూ కూర్చుంటూ ఉంటారు. ఇంతలో బాబు అక్కడికి వచ్చి అందరూ కూర్చున్నారు. మరి నేనెక్కడ కూర్చోను? నాకు ప్లేస్ ఎక్కడ ఉంది? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "అరే ఫ్రెండు, నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చోరా, ఇలా కూర్చో నా ఒళ్ళో" అని చెప్పేసైతే తన ఒళ్ళో కూర్చుని పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ భోజనాలని తింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "ఫ్రెండు, నువ్వేం తింటావు చెప్పు? పులిహోర తింటావా? లడ్డూ తింటావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ బాబు అయితే, "నేను లడ్డూ తింటాను" అని చెప్పేసైతే చాలా ప్రేమగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ, "నా కొడుకుకైనా తన ప్రేమ దక్కింది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అది చూసి తట్టుకోలేక అక్కడి నుండి అయితే లెగిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ప్రసాదం తినకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది అని చెప్పేసైతే అనుకుంటూ అందరూ రేవతి వైపైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, "నేనైతే ఏమీ అనలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే, "భుజాలు తడుపుకుంటావు ఎందుకు? నిన్నని మేము అన్నామా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "మేము వెళ్ళి ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందో కనుక్కొని వస్తాము" అని చెప్పేసైతే బయటకు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషంగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావ్య, రాజు వాళ్ళు అయితే, "ఎందుకు మీరు అలా వచ్చేసారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే, "నా కొడుకు ఇన్నాళ్ళు ఎవరు మనకి బంధువులు ఎవరు లేరా?" అని చెప్పేసైతే అడిగేవాడు. వాడికి ఏం సమాధానం చెప్పలేక నేను మౌనంగా ఉండిపోయేదాన్ని. కానీ ఈరోజు మా అమ్మ వాడిని ఒళ్ళో కూర్చుని పెట్టుకొని మరి అలా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఆ ఆనందం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను అది చూసి తట్టుకోలేక అలా ఉండలేక బయటికి వచ్చేసాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, రాజు వాళ్ళు అయితే రేవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ, నా ప్రేమ దక్కకపోయినా నా కొడుక్కి చాలా సంతోషిస్తూ ఉంటుంది.